13 నెంబర్ అన్‌లక్కీ అని చాలా మంది అంటుంటే నేను కూడా విన్నాను. అంటే దాని వెనక రీజన్ ఏంటి? 13 నెంబరు చాలామంది అన్‌లక్కీ నెంబర్ అని అనుకుంటూ ఉంటారు. హ్మ్. మరి 13 నెంబర్ అన్‌లక్కీ నెంబర్ అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ ఎట్ట అయ్యాడు? దాంట్లో అలాగే కొన్ని నెంబర్‌లో కొన్ని డిసడ్వాంటేజ్ ఉంటది. ఓకే. ఎంత మంచి నెంబర్‌లో కూడా అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉంటుంది. హ్మ్. ప్రతి దానికి ఉంటుంది. లేకుండా ఎక్కడా ఉండదు. కాకపోతే 13 నెంబర్ ఈజ్ లిటిల్ బిట్ మంచి నెంబర్ కాదు. అంటే నేమ్ నెంబర్‌గా. ఓకే. 13 నెంబర్ కానీ, 4 నెంబర్ కానీ, 22 నెంబర్ కానీ, 31 నెంబర్లు కానీ పుట్టిన పిల్లలకి హ్మ్. చాలా బాగా ఉంటుంది. నేమ్ నెంబర్ మాత్రమే ఉండకూడదు. పుట్టిన పిల్లల జీవితంలో చాలా బాగా పైకొస్తారు. 13th డేట్‌న బిడ్డ పుడితే తండ్రికి చాలా ప్రమోషన్స్ రావడం, అంచెలంచెలుగా డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఇది మంచి క్వశ్చన్ అడిగామమ్మా. 13 నెంబర్ ఈజ్ నాట్ ఎ రాంగ్ నెంబర్ ఓకే. డేట్ ఆఫ్ బర్త్‌కి. ఓకే. ఓన్లీ నేమ్ నెంబర్ మాత్రం 13 ఉండకూడదు. దానివల్ల అనారోగ్యము, యాక్సిడెంట్లు ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మ్యారేజెస్ డేట్స్ ఏదైతే ఉంటాయో ముహూర్తానికి అవి ఎంతవరకు ఇంపార్టెంట్ న్యూమరాలజీ ప్రకారం? ఇది చాలా చాలా ముఖ్యమమ్మా. మనకి ఆంధ్రదేశంలో కానీ త్రూఅవుట్ ఇండియా కూడా చాలామంది ఏం చేస్తారంటే ముహూర్తం ప్రకారంగా మ్యారేజ్ డేట్లు ఫిక్స్ చేస్తారు. ఓకే. ఈ ముహూర్తం ప్రకారంగా మ్యారేజ్ డేట్లు ఫిక్స్ చేయడం అనేది మంచిదే, ఓకే. నో డౌట్, అది కాదంటలేదు. కానీ కొన్ని డేట్లు అంటే అంటే అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే 8, 17, 26 తారీఖుల్లో మ్యారేజ్ అయితే కొంచెం ఇబ్బందులు చూస్తున్నాం. ఓకే. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, ప్రొఫెషనల్ లైఫ్ కానీ అంత బాగా డెవలప్ అవటంలా, తక్కిన వాళ్ళలాగా. అంటే ఓకే. ఈ డేటుల్లో అందరికీ కాదమ్మా, ఎవ్రీ లా యాజ్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్స్. ఎగ్జాక్ట్లీ. అవును. కొంతమందికి మాత్రం 8, 17, 26 తేదీల్లో వచ్చి మ్యారేజ్ అవుతే, కాకపోతే ఈ డేటు 8వ తారీఖు పుట్టిన వాళ్ళకి, 26వ తారీఖు పుట్టిన వాళ్ళకి, 17వ తారీఖు పుట్టిన వాళ్ళకి మంచిదే. కానీ తక్కిన వాళ్ళకి ఈ నెంబర్ పుట్టడం వల్ల కొంచెం మగ సంతానం లేకపోవటం, ఓకే. ప్లస్ కొంచెం డెవలప్మెంట్ కొంచెం తక్కువగా ఉండటం, చిన్న చిన్న చిరాకులు, ఓకే. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం జరుగుతుంది. అలాగే 4, 13, 22, 31 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకు కూడా కొంచెం డెవలప్మెంట్ కొంచెం లేటుగా అవటం, ఓకే. లేనిపోని చికాకులు, లేనిపోయిన గొడవలు, ఏదో ఒకటి. అంతా అమ్మాయి మంచివాళ్లే, అబ్బాయి మంచివాడే. జనరల్గా పెళ్ళైన ఈ గొడవల్లో ఉన్న వాళ్ళందరితో నేను చాలా కొన్ని వేల మందితో నేను ఇంటరాక్ట్ అయ్యాను. ఓకే. ఇండివిజువల్గా మాట్లాడితే అబ్బాయి మంచివాడే, అమ్మాయి మంచిదే. కానీ ఇలాంటి మ్యారేజ్ డేట్స్ ముహూర్తం ప్రాబ్లం ఉండటం వల్ల వీళ్ళకి అంతగా మ్యారేజ్ లైఫ్లో కొంచెం ఇబ్బందులు, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ లేకపోవటం, ప్రొఫెషనల్ గ్రోత్ లేకపోవటం, సంతానం లేకపోవటం, సంతానం కొంతమంది కొంచెం అంటే హ్యాండిక్యాప్డ్గా పుట్టడము, మెంటల్లీ రిటార్డెడ్గా పుట్టడం, ఇవన్నీ కూడా మ్యారేజ్ డేట్ మీదే ఆధారపడి ఉంటాయండి. ఈ మ్యారేజ్ డేట్ కనుక జాగ్రత్తగా అంటే మ్యారేజ్ డేట్ ఎలా ఉండాలంటే మంచి ముహూర్తం, ఇద్దరికీ ముహూర్తం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముహూర్తాన్ని తగ్గించడం లేదు, ముహూర్తంతో పాటుగా ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లకి అనుగుణంగా మంచి డేట్ ఫిక్స్ చేస్తే వీళ్ళ లైఫ్ చాలా చిన్న జీవితం గడిపేవాళ్ళు కూడా అంచెలంచెలుగా ఉన్నతమైన స్థితికి పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల నేను చేసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం మ్యారేజ్ డేట్ చాలా చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. మ్యారేజ్ డేట్ బాగా చేసుకున్న వాళ్ళు, మంచి డేట్లో చేసుకున్న వాళ్ళు, చిన్న ఉద్యోగం అయినా కూడా అంచెలంచెలుగా బాగా పైకి వస్తున్నారు. అందువల్ల ఇలాంటి ఏమన్నా నెగిటివ్ డేట్లో మ్యారేజ్ చేసుకున్నా కూడా వాళ్ళకి ఫర్ ఎవ్రీ ప్రాబ్లం సొల్యూషన్ ఈజ్ దేర్, ఫర్ ఎవ్రీ డిసీజ్ మెడిసిన్ ఈజ్ దేర్. లైక్ దట్ ఎవరైనా ఒక మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి, గ్రాఫాలజీ కూడా ముఖ్యం అమ్మ, కలిసి వీళ్ళకి దీనికి తగ్గట్టుగా దానికి రెమెడీ చేయించగలిగితే చాలా బాగుంటుంది. ఇదంతే మన కర్మ ఇంతే ఇదా ఎలా అనుకోకుండా ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి అతని చేత ఈ రెమెడీస్, ఆయన చెప్పిన రెమెడీస్ ఫాలో అవుతే జీవితం అంచెలంచెలుగా మళ్ళీ ఎదిగి చాలా మంచి స్థితికి పొందే అవకాశాలు ఉన్నాయి. చాలామంది డైవర్స్ అంచు వరకు వెళ్ళిన వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను కొన్ని రెమెడీస్ చెప్పడం వల్ల వాళ్ళు చాలా బాగా ఇదయ్యి పిల్లల్ని సంతానం కలిగి, సంతానం నేను చేసి చాలా మంచి స్థితిలో ఉన్నారు.
అందువల్ల మనకి ఏ జబ్బు వచ్చినా కూడా మనం డాక్టర్ మంచి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా 10-15 ఏళ్ళు బతుకుతున్నారు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. అలాగే వీటి ప్రతిదానికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. దానికి ఇలా కనుక మంచి అనుభవం ఉండాలండి. అనుభవం ఉన్న వాళ్ళని కలిసి చేర్చుకోగలిగితే చాలా బాగా ఉంటుంది.